ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, విహెచ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, విహెచ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితర నాయకులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ నెల 23న టీపీసీసీ పిఏసీ సమావేశం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి ఏదైతే పార్టీ భావిస్తున్నట్టు ఏదైతే ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీన ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రానున్నారు. తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 23వ తారీఖు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే పార్టీ గత కొద్ది రోజుల నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం, అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే బిల్లు అటు గవర్నర్ దగ్గర, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అలాగే చట్టసభలో ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఇప్పటికే కేంద్రం వద్ద కూడా పంపించడం కూడా జరిగింది. సో అక్కడ కూడా ఏదైతే 9th షెడ్యూల్ ఎక్కువ చేర్చడం జరగలేదు, అలాగే ఆర్డినెన్స్ కూడా ఇక్కడ ఆమోదం కూడా పొందలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇచ్చేయాలంటే పార్టీ పరంగానే బీసీ రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే ఒక అంశంపై ఏదైతే కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అలాగే డైరెక్టర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ పోస్టులు, జిల్లా మండల స్థాయి కమిటీకి సంబంధించిన పోస్టుల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈ నెల 24 నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి జనహిత పాదయాత్ర 2 ఉండబోతుంది. సో 21వ తారీఖునే ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రానున్నారు. సో ఈ భేటీలో ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్నట్టు మనకు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ అజీం.